అర లీటర్ పాలల్లో మిల్క్ పౌడర్ పావు కప్పు మిల్క్ పౌడర్ అంటే 4 స్పూన్ల దాకా మిల్క్ పౌడర్ వేసుకొని బాగా చిక్కగా ఉడకపెట్టుకోవాలండి. దీంట్లో జీడిపప్పు, బాదం పప్పు కూడా వేసుకొని సన్నగా కట్ చేసుకుని పిస్తా పప్పు కూడా వేసుకొని బాగా చిక్కగా ఉడకపెట్టుకోవాలండి. ఈ చిక్కదనం అయిన తర్వాత ఒక ప్లేట్లోకి ఇప్పుడు బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నానండి. మిల్క్ బ్రెడ్ తీసుకోలేదు నేను. బ్రౌన్ బ్రెడ్ చపాతీ కర్రతో పలసగా చేసి చుట్టూతో 4 పక్కల కట్ చేసుకోవాలండి. మనం ఇందాక తీసిన మొత్తం పేస్ట్ లాగా తీసిన గిన్నెలోనే ఒక అర లీటర్ పాలు పోసి 1 స్పూన్ బాదం పౌడర్ వేసి బాగా చిక్కగా ఉడకనివ్వాలండి. ఈలోపు మనం ఇందాక బ్రెడ్ పెట్టుకున్నాం కదండి, దాంట్లో మనం ఉడకబెట్టుకున్న పేస్ట్ని డ్రై ఫ్రూట్స్తో ఉడకబెట్టుకున్న పేస్ట్ని చక్కగా ఇలా పెట్టి రోల్ చేసుకోవాలి. ఇలా రౌండ్గా రోల్ లాగా చేసి గట్టిగా ఒత్తేసుకోవాలండి. ఇప్పుడు మనం ఉడికిపోయిన ఈ బాదం మిల్క్ని ఆ రోల్స్ పైన ఇలా చక్కగా గార్నిష్ చేసుకొని తింటే చిన్న పీసెస్గా మనకు కావాల్సినంత పీసెస్గా కట్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి టేస్ట్.